అలాంటి వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు యుగానికి ఒకరు పక్క మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడుండే జగన్ ఆ పాత జగన్ సేమ్ పర్సన్స్ కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. తండ్రిని చంపిన వారిని క్షమించి వదిలేసిన పెద్ద గుణము రాజశేఖర రెడ్డి గారు. తాతను చంపిన వారు కళ్ళెదురుకు తిరుగుతున్నా కూడా చూసినట్టు వదిలేసిన మరో పెద్ద గుణము జగన్మోహన్ రెడ్డి గారిదని నేను నమ్ముతాను. నాకున్నది ఒకే అవకాశం, నేను చనిపోయిన తర్వాత బతకాలి. ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో ఉండాలి. దానికోసమే నేను రాజకీయాల్లో చాలా మేలు చేశారండి. మాకైతే చిన్న ఏదో మర్చిపోయామండి, మేము కల్పించుకోలేకపోయామండి. జగనన్నని ఎంతో మోసం చేస్తామండి, ఇవాళ ఎంతో బాధపడుతున్నామండి. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఒక్కడిని ఓడించడానికి ఒక నేషనల్ పార్టీ, తలాతో కాలేని ఒక కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని దీన్ని గెలుపనుకుని సంకలు గుద్దుకోమంటారా? మరీ కొజ్జల్లా బతుకుతున్నారా? కొజ్జాల కుక్కలో మనం బతికుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే. ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నాడా? ఆశ్చర్యస్తున్న దేశ జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎప్పుడు నవ్వుతా ఉంటాడు. బట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హూ హీ ఇస్, అమ్మో, we can't mess with him. నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయస్సు. మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా. రాజశేఖర రెడ్డి కన్నా జగన్మోహన్ రెడ్డి వెరీ వెరీ తాహుగొట్టి కళ్ళు చెవులు మోస్తున్నాం అందరికి. You won't mess with him. అతన్ని తట్టుకోవడం ఇవ్వని తరం కాదండి. ఇప్పటి వరకు అందరికి జగన్ అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ, కానీ ఇప్పుడు తండ్రి శవం ఇంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు. అది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదు. వాడు ఆవేశపరుడైతే 80 మందితో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చేవాడు. మీ బిడ్డ ఒక్కడే. వన్ లీడర్ ఢిల్లీని ఢీగొట్టుకొని నిలబడిన వాళ్ళు మీ బిడ్డ ఒక్కడే. అర్జెంటుగా బయలుదేరా వెళ్తే చాలా సీరియస్ గా, సాయి నువ్వు ద నియరెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, ప్లీజ్ కన్వే దిస్ టు మిస్టర్ జగన్ రెడ్డి. ఆయన వినకపోతే ఐ విల్ నాట్ లీవ్ హిమ్ అని ఆమె చాలా సీరియస్. సరే నేను జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను. బిడ్డ ఈ విధంగా అట్లా చెప్పింది ఆమె అంటే నవ్వుతూ తలంచుకుని, సరే అంకుల్ మీరు మజ్జిగ తాగుతారా కాఫీ తాగుతారా అని. మీ బిడ్డ ఒక్కడే. జైలుకి వెళ్ళి జైల్లో కూర్చుని అన్ని నెలలు పార్టీని నడిపించి బయటకు వచ్చి పాదయాత్ర చేసి సీఎం వరకు వచ్చాడంటే ఒక మగాడు. మీ బిడ్డ ఒక్కడే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కూడా సాధ్యం కాని ఓటు పర్సంటేజ్ సాధించినోడు. మీ బిడ్డ ఒక్కడే. ఎంతో సమయం పట్టలేదు, అన్ని పడిపోయాయి. చావు బాధల అరుపుల మధ్య నిశ్శబ్దంగా నిలిచింది ఒక నమ్మకాల పర్వతం. మీ బిడ్డ ఒక్కడే. జగన్ అనే నేను ఈ రోజు పవర్ లో ఉండొచ్చు, ఏదో ఓ నాటికి అపోజిషన్ లో ఉండొచ్చు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్ హవా ఏపీ రాజకీయాల్లో మరో 25 ఏళ్ల పైనే ఉంటుందనేది మాత్రం నిజం. ఐ ప్రామిస్, ఇదొక చిన్న శాంపుల్ మాత్రం. Allu Arjun remanded of 14-day judicial custody. Viewers, big breaking update coming in right now. May I come in? అల్లు అర్జున్ గారి తరఫున 3 అడ్వకేట్లు ఈ కేసు డీల్ చేశారు. వాళ్ళు ఆ 3 వైసీపీ లీగల్. మీ బిడ్డ ఒక్కడే. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఏ లీడర్ పేరు చెప్తే ఏ పేరు చెప్తే వ్యతిరేక వర్గాలంతా ఉచ్చబోసుకుంటారో ఆ లీడరే జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఎన్ననుకున్నా ఒక్కటి మాత్రం వాస్తవం, ఏపీ రాజకీయాల్లో జగన్ రాబోయే 25 ఏళ్లు పొటెన్షియల్ ఉన్న లీడర్.